స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి, మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలనే. ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి, ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి, దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేసి తీరుతాము, కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాష ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న 70 కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది. అందులో భాగంగానే నేను ఏ సామాజిక వర్గమైనా నా మీద ఏ ఒత్తిడి ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే, అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 7 నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి 4, 2024 నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి 100 రోజులు తిరగక ముందే బలహీన వర్గాల లెక్క తేల్చడానికి చట్టసభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి 4, 2025 నాటికి పూర్తి చేసి చట్టసభలలో ప్రవేశపెట్టినాం. అందుకే ఫిబ్రవరి 4 తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికెక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. మరి ఇవాళ మిత్రులారా, బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు, బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక. ఈ రోజు మీది ధర్మమైన కోరిక. ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడందుకు సిద్ధంగా లేదు. వాళ్ళకి విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలను నేను మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా. ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేల్చాలి, ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగింది. ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో 52% బలహీన వర్గాలు ఉన్నారు, 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చారు. కానీ కొంతకాలం వాయిదా పడ్డది. విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ ను దుమ్ము దులిపి
దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ ఏ ఎస్టీ ఏ తండా ఏ గూడానికి వెళ్ళు వాళ్ళ ఇండ్ల ఇందిరమ్మ ఫోటో ఉంటది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణనను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీర నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. అందుకే మిత్రులారా, మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం, సంస్థలతో మాట్లాడినాం, ప్రజా ప్రతినిధులతో మాట్లాడినాం. ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని ఇవాళ లెక్క తెచ్చిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల